బండి భగీరథ ఇష్యూలో ఇంకో సంచలనం నమోదైంది. పేట్ బషీరాబాద్ పిఎస్లో 14 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదైంది. వ్యక్తిగత ప్రవర్తనకు భంగం కలిగించేలా అనుచిత పోస్టులు పెట్టడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లపై 27 పిటిషన్స్ దాఖలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఐటీ యాక్ట్తో పాటు కొన్ని సెక్షన్స్ కింద పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుల జాబితాలో ప్రముఖ యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా అకౌంట్స్, వీళ్ళందరూ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ డీటెయిల్స్ని సేకరిస్తూ ఉంది సైబర్ క్రైమ్ టీమ్. నిందితులకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఇప్పటికీ వార్నింగ్ ఇచ్చారు. ఈ కేసులో ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ల ప్రమేయంపై ఆరా తీయడం జరుగుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల దగ్గరికి వెళ్తున్నాను. నిర్మల, ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు అవ్వడం జరిగింది? ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంది? ఎంతమంది ఉన్నారని చెప్పి పోలీసుల అంచనా? సచిన్, బండి భగీరథ ఇష్యూలో మాత్రము సంచలనమైన విషయమే చోటు చేసుకుంది అనుకోవచ్చు. ఎందుకంటే పేట్ బషీరాబాద్ పిఎస్ లో 14 మంది పైన మాత్రము సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పైన కేసు అయితే నమోదు చేయడం కూడా జరిగింది అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వ్యక్తిగత ప్రవర్తనకు భంగం కలిగించేలా అనుచిత పోస్టులు పెట్టడంపై కూడా పోలీసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇన్ఫ్లుయెన్సర్లపై 27 పిటిషన్లు కూడా దాఖలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరి బాధితుల ఫిర్యాదు మేరకైతే ఐటీ యాక్ట్తో పాటు పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తూ ఉంది పోలీసులు అయితే. అదేవిధంగా నిందితుల జాబితాలో ప్రముఖ యూట్యూబర్లు కూడా, అంటే ఇంకా ఎవరు ఆ యూట్యూబర్లు అనేది అయితే ఇంకా బయటకి చెప్పలేదు. యూట్యూబర్లు అలాగే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను కూడా సేకరిస్తున్నట్టు సైబర్ క్రైమ్ టీం అయితే తెలియజేస్తూ ఉంది. మరి ఇందులో ఏ ఛానల్ వాళ్ళు ఉన్నారు, ఎవరున్నారు ఆ ప్రముఖులు అనేది కూడా పూర్తి డీటెయిల్స్ తో బయట పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నిందితులకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. ఈ కేసులో మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ల ప్రమేయంపై ఆరా కూడా తీస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది సైబర్ క్రైమ్ పోలీసులు అయితే. సచిన్.